స్వామి అందరికీ నమస్కారం. నా పేరు వెంకీ. మనం ప్రస్తుతానికైతే నెల్లూరు జిల్లాలోని కృష్ణాపట్నంలో ఉన్నాము. ముత్తుకూరు మండలము ఇది. మనం ఇక్కడ సిద్ధేశ్వర స్వామి అనే టెంపుల్ దగ్గరకు వచ్చాం. సిద్ధేశ్వర స్వామి అంటే మహాశివుడు. ఇక్కడ ఈ గుడికి చాలా చరిత్ర ఉంది. దేవతలు కట్టారని చెప్పి, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కొండలు లేవు, ఇక్కడ సముద్రంలో నుంచే మోసుకొచ్చారని చెప్పి అని అక్కడ శాసనాల ద్వారా రాస్తుంది. రోకలిపోటు అండ్ కోడికోతకి నిద్రలేసినప్పుడు జనాభా అప్పటికి వెళ్ళిపోయినట్టు అక్కడ పూజారి గారు మనకు కొద్దిగా వివరించినారు. అంటే రోకలిపోటు అంటే ఏంటంటే అప్పుడు పాతకాలంలో పొద్దున్న లేసి బియ్యం దంచుకొని తినేవాళ్ళు అనమాట. అందుకని రోకలిపోటు అని మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. మనం దీని గురించి పూజారి గారు ఏమంటున్నారో ఆయన మాటల్లో ఇప్పుడు మనం విందాం ఒకసారి. ఓకేనా? ఆయన మాటలో విందాం. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ కామాక్షిదేవి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానం కృష్ణాపట్నం నెల్లూరు జిల్లాలో అత్యంత పురాతనమైన దేవస్థానంలో ప్రకృతి బడిలో శిల్పకళా నైపుణ్యంతో సముద్ర గర్భంలో ఉండేటువంటి దేవాలయాల్లో పడమర దిక్కుతో ఉండేటువంటి ఈ యొక్క సిద్ధేశ్వర స్వామివారి దేవస్థానం అత్యంత పురాతనమైనది. దేవతల కట్టిన దేవస్థానంగా నానుడిగా చెప్పబడుతున్నది. ఈ యొక్క దేవాలయాన్ని 1270లో మనుమసిద్ధి మహారాజుల టైంలో పునర్నిర్మాణం చేసినట్టుగా ఇక్కడ రాతి శాసనాల మీద చెక్కబడి ఉన్నట్లుగా శాసనాలు చెప్తూ ఉన్నాయి. అప్పటికే ఇక్కడ ఓడ వ్యాపారాలు ఉన్నట్లు, ఆ వచ్చేటువంటి ఓడ వ్యాపారాల్లో ఉండేటువంటి ఆదాయంలో 4వ వంతు దేవస్థానాలకి పూజాది కైంకర్యాలకి ఈ యొక్క మేనేజ్మెంట్ వారికి ఖర్చు పెట్టే విధంగా ఆ విధంగా రాసినట్లుగా శాసనాల్లో ఉన్నట్లు చెప్తూ ఉంటారు పురావస్తు శాఖ వాళ్ళు. ఇది లిపిని దేవరాగరిక లిపిలో తిరగదిప్పి రాసినట్టుగా ఆ శాసనాలు చెప్తూ ఉన్నారు. అప్పటికే ఈ యొక్క దేవాలయాన్ని ఆలనా పాలన అంతా కూడా అప్పటి రాజులు పరిపాలిస్తూ దేవాలయాల్లో అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలన్నీ నడిపేటువంటి వాళ్ళు. 2 పూట్ల నైవేద్యాలు, కొలువులు, ఈ యొక్క అన్ని యొక్క కులత్వాలు కూడా దేవాలయాల్లో పనిచేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. ఆ విధంగా ఆ యొక్క దేవాలయాన్ని చాలా ప్రసిద్ధి కలిగినటువంటి దేవాలయం. పడమర దిక్కుతో ఉండేటువంటి యొక్క సిద్ధేశ్వర స్వామి 1000 శివాలయాలు తూర్పు దిక్కుతో దర్శించుకుంటే ఎంత ఫలితం ఇస్తుందో అంతకంటే ఎక్కువగా ఫలితం ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ యొక్క దేవాలయాన్ని 1270లో మనుమసిద్ధి మహారాజులు పునర్నిర్మాణం చేసినట్టుగా చెప్తూ ఉన్నారు ఆ శాసనాల్లో. అదేవిధంగా ఆ ముఖమండపం ఒకే రాత్రి దేవతలు నిర్మించారని, ఆ యొక్క కోడికోత రోకలపోటు వినిపించేటప్పుడు వదిలివేసి వెళ్ళిపోయారని, దాంట్లో కొద్ది భాగం కూడా చెక్కుడు నిలబడిపోయి ఉన్నది. అందుకని ఒక విధంగా దేవతలు కట్టిన దేవస్థానం అని, తర్వాత కాలక్రమేణా మనుమసిద్ధి మహారాజుల టైంలో పునర్నిర్మాణం చేశారు. ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా ఈ యొక్క శిల్పకళా నైపుణ్యం ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా కొండల ప్రాంతాలు లేవు. ఈ యొక్క సుదూర ప్రాంతాలు అంతా కూడా ఇసుకతో నిండినటువంటి ప్రాంతం. ఇటువంటి ప్రాంతానికి అరుదైనటువంటి శిల్పకళా సంపదతో ఈ యొక్క రాతి కట్టడం అనేది చాలా విశేషమైనది. అందువల్ల ఈ యొక్క దేవాలయాన్ని చాలా ప్రసిద్ధిగా ఈ యొక్క పురావస్తు శాఖ వాళ్ళు కూడా భద్రపరిచి అదేవిధంగా ఒక 20 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయంలో సంతానం లేని వారికి సమస్యగా ఉండటం వల్ల నవగ్రహాలు ఉన్నాయి, పరివార దేవతలు సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు. అదేవిధంగా జంట నాగేంద్ర స్వామిని ఈ యొక్క రాగి చెట్టు, వేప చెట్టు యొక్క స్థానంలో నాగేంద్ర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. సంతానం లేని వారికి 20 సంవత్సరాలు కూడా సంతానం లేని వాళ్ళకి ఇక్కడ ప్రదక్షిణం చేసుకుని శివాలయంలో ఉన్నటువంటి అరుదైనటువంటి యొక్క జంట నాగేంద్రులు పంచశ్రీషిక స్వాములు వారి ప్రదక్షిణాలు చేసుకున్నందువల్ల వారి కరుణా కటాక్షాల వల్ల సంతానం కూడా కలుగుతుంది. వివాహం కాలినటువంటి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి ఈ యొక్క దేవస్థానంలో ప్రదక్షిణం చేసి నాగేంద్ర స్వామికి మొక్కులు తీర్చుకున్నందువల్ల సంతానం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేసి భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకుని వాళ్ళ కృపా కటాక్షలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడి నుంచి దాదాపు దేవాలయం కాడికి 2 కిలోమీటర్లు ఉంటుంది. అంటే సముద్ర తీరానికి పశ్చిమాన వెలిసినటువంటి సిద్ధేశ్వర స్వామి ఇక్కడి నుంచి ఆ కట్టడాలని మోసుకెళ్ళినట్టు అక్కడ శాసనం ద్వారా చేయబడింది. ఇక్కడ అంటే అప్పట్లో మనం కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. ఇలాంటి తెలుసుకొని నలుగురికి చెప్పడం వల్ల వాళ్ళకి కొద్ది జ్ఞానం కలుగుతుంది. మన తరతరాలు నుంచి వస్తే ఆ ఆస్తులు అన్నీ ఎట్లా ఉంటాయంటే పొలాలు అవన్నీ కాదు, మనకి చరిత్ర అనేది చాలా ముఖ్యం. అందరికి ఇంపార్టెంట్ కాదు, చరిత్ర ఇంపార్టెంట్.
ఇక్కడ శివాలయం అనేది కార్తీక మాసంలో పూజలు అనేవి చాలా బాగా జరుగుతాయి. ప్రతి ఒక్క భక్తులు ఉదయాన్నే వచ్చి సముద్ర స్నానం చేసేసి అక్కడ తర్వాత శివాలయం కాడికి దర్శనానికి వెళ్తారు. చుట్టుపక్కల జనాభా ఉన్నారు చూడ, ఇక్కడ అప్పుడు అభిషేకం మొదలవుతుంది అక్కడ, అందుకని ఇక్కడ సముద్ర స్నానానికి ఇక్కడికి వెళ్ళి వచ్చారు. ఇలాంటి చరిత్ర గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. ఇదంతా మన చుట్టుపక్కలే ఉంటుంది, మన గ్రామాల్లో ఎక్కువ ఉంటుంది. అయినా శివుడు అనే ఆయన సముద్రం పక్కనే ఎందుకు ఉంటాడో ఇప్పుడు కూడా నాకు అర్థం కాదు. చూశారుగా, వీడియో నచ్చితే లైక్ చేయండి, నన్ను షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.